మన లైఫ్లో మనం ఆలోచిస్తాం, రియాక్ట్ అవుతాం, జడ్జ్ చేస్తాం. కానీ చాలా తక్కువ మంది మాత్రమే అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వేషన్ అంటే ఏమీ చేంజ్ చేయడం కాదు, ఏ పని చేయడం కాదు, కేవలం చూడటం. జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్టు మనిషికి సమస్య ఆలోచన వలన కాదు, ఆ ఆలోచనను గమనించకపోవడమే అని అంటాడు. మన కోపాన్ని, మన భయాన్ని, మన అసూయను, మన బాధను మనం అబ్జర్వ్ చేయము, దాన్ని సమర్థించుకోవడానికే ప్రయత్నిస్తాం. కానీ అక్కడే మన సమస్య మొదలవుతుంది. నీ మనసులో ఏమనుకుంటున్నావో దాన్ని మంచి చెడుగా విభజించకుండా నువ్వు గమనిస్తే, నీకు ఎప్పుడైనా బాధ వస్తే దాన్ని తొలగించడానికి కాదు, దాన్ని పూర్తిగా గమనించు. భయం వేస్తే దానితో పోరాడుకు, దాన్ని గమనించు. ఒక విచిత్రం ఏమిటంటే, నీ మైండ్ను నువ్వు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నీ ఆలోచన నెమ్మదిస్తుంది, నీ భావోద్వేగం బలహీనపడుతుంది, నీ మనసు ప్రశాంతమవుతుంది. ఎవరైనా నిన్ను హర్ట్ చేసినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకు. నీ లోపల ఏమవుతుందో దాన్ని గమనించు. అది కోపమా, అహంకారమా, భయమా, దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కేవలం గమనించు. అక్కడే నీకు స్వేచ్ఛ మొదలవుతుంది. ట్రూత్ అన్వేషించడంలో కాదు, అది అబ్జర్వ్ చేయడంలోనే ఉంది. ఏమీ సాధించడానికి కాదు, ఏదైనా అవ్వడానికి కాదు, కేవలం ఇప్పుడు ప్రెజెంట్లో ఏమవుతుందో పూర్తిగా అబ్జర్వ్ చేస్తే అదే మెడిటేషన్, అదే నిజమైన కామ్నెస్.